పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. రాష్ట్రంలో ఎలాంటి గాలి వీచినా ఉండి తీర్పు మాత్రం టీడీపీ వైపే ఉంటుంది. అలాంటి చోట అధికారంలోకి రాలేక అల్లాడుతున్న వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయా? 2 సార్లు పోటీ చేసి ఓడిన కీలక నేతలు ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పించడంతో నారాజయ్యారు. ఆయన వైసీపీని వీడడంతో ఉండిలో పార్టీ గ్రాఫ్ మరింత పడిపోతోందా లేక కొత్త నాయకత్వంతో గట్టెక్కుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా నడిచింది. 175 నియోజకవర్గాల్లో దాదాపు 150కి పైగా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. కానీ ఉండి నియోజకవర్గ కోటను మాత్రం బద్దలు కొట్టలేకపోయింది. వరుసగా 2 సార్లు ఇన్ఛార్జిగా ఉండి 2 ఎన్నికల్లోనూ పార్టీ జెండాను భుజాన మోసిన పీవీఎల్ నరసింహారాజుకు 2 సార్లు ఓటమి తప్పలేదు. వైసీపీ ప్రపంచంలోనే గెలవని ఉండిలో 2024 కూటమి గాలుల ముందు మరోసారి ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఇక్కడ వైసీపీ వ్యూహాలు పూర్తిగా వికటించాయనే వ్యాఖ్యలు వినిపించాయి. దాంతో 2 సార్లు వరుసగా ఓడిపోవడంతో తీవ్ర పునరాలోచనలో పడ్డ వైసీపీ హైకమాండ్ వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నరసింహారాజును బాధ్యతల నుంచి తప్పించారు. దాంతో అలకబూనిన నరసింహారాజు ఏకంగా పార్టీకే రాజీనామా చేయటం వైసీపీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఇక వైసీపీ కోసం 10 ఏళ్లుగా నాయకత్వం వహిస్తున్న పీవీఎల్ నరసింహారాజును పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పీఎస్సీ మెంబర్గా నియమించారు. అయితే తనను తప్పించడం కంటే మాత్రం గిట్టని యోగేంద్రకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడాన్ని నరసింహారాజు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 2019, 2024లో ఉండి నుంచి వైసీపీ తరపున నరసింహారాజు పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజుపై ఆయన పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్నారు. అయితే మొదటి నుంచి ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది. అలాంటి చోట ప్రస్తుతం రాజకీయ మార్పులు జరుగుతున్నాయని వైఎస్ జగన్ అభిప్రాయం. దీంతో బలమైన అభ్యర్థిని నిలిపితే తప్పకుండా గెలిచే అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నారు. దీంతో యోగేంద్ర కుమార్కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు రాజీనామా సందర్భంగా నరసింహారాజు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పైరవీలు చేసుకునే వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే తానెలా వారి వెంట నడుస్తానని నరసింహారాజు ప్రశ్నించారు. జగన్తో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత తన మాటకు విలువ లేకుండా నిర్ణయం తీసుకున్నారని ఆయన వాపోయారు. వైసీపీని నమ్ముకుని పనులన్నీ మానుకుని డబ్బు ఖర్చు పెట్టుకుని పార్టీని మోయటం కష్టమన్నారు. గౌరవం లేని చోట ఉండలేనని ప్రకటించారు. ఎవరేంటో తెలుసుకోకుండా పనికి రాని వాళ్లకు టికెట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. కనీసం మిగిలిన చోట్ల ఇలా జరగకుండా చూడాలని ఆయన అన్నారు. నిన్న కాక మొన్నే జగన్ గారితో విషయాలన్నీ కూడా మాట్లాడి వచ్చిన తర్వాత కూడా మరి ఇలా అదే అభ్యర్థిని ఇక్కడ పెట్టారంటే ఇంకా ఈ పార్టీని నమ్ముకుని ఇంకా మేము మా పనులు మానుకొని మా డబ్బులు ఖర్చు పెట్టి ఈ పార్టీని మోయాలంటే అవ్వదు. కాబట్టి మాకు ఇక్కడ గౌరవం కూడా లేదు. కాబట్టి ఈ పార్టీకి ఈరోజు రిజిగ్నేషన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. మరి ఏం చేద్దంటే గౌరవం లేని చోట ఎవరు ఉండడానికి వీల్లేదు. పార్టీ అయింది కానీ ఎవరు ఏంటని తెలుసుకోకుండా ఇష్టానుసారంగా ఎలాంటి పనికిరాని వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చే ఇన్ఛార్జీలు ఇస్తే కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళకి వాళ్ళు వెనకాల తిరగాలంటే అది జరిగే పని కాదు. నేను తప్పుకుంటున్నాను. మిగతా చోట కూడా మీరు ఇలాంటివి జరగకుండా ఎవరైతే పార్టీకి నిక్కసిగా పనిచేస్తున్నారో అలాంటి వ్యక్తులను ఎంపిక చేసుకుంటేనే మీ పార్టీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదో 10 మంది వచ్చారు కదా, మనం అప్పుడే పని అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, మనం సీఎం ఏమో అనుకుంటే మటుకి బొక్క బారులో పడతాం గ్యారంటీ. అయితే 2 సార్లు ఓటమి తర్వాత అక్కడ నాయకత్వ మార్పు అనివార్యమైన నిర్ణయమా లేక పార్టీకి నమ్మకస్తుడుగా ఉన్న నేతను పక్కన పెడుతున్నారా అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అయితే ఉండిలో వైసీపీకి మొదటి నుంచి కొన్ని లోపాలు ఇబ్బందిగా మారాయని అంటున్నారు. స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవటం, క్యాడర్, ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య సమన్వయ లోపం తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా మారాయనే చర్చ ఉంది. మరోవైపు దశాబ్దాలుగా ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఈ 3 అంశాలు ఉండిలో వైసీపీని ఎప్పటికప్పుడు వెనక్కి నెడుతూనే ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండి బాధ్యతలను కొత్త ఇన్ఛార్జ్ మంతెన యోగేంద్ర కుమార్ చేతికి అప్పగించింది అధిష్టానం. అయితే ఆయన ముందు ఇప్పుడు అనేక సవాళ్లున్నాయని అంటున్నారు. నరసింహారాజు నిష్క్రమణతో అసంతృప్తిగా ఉన్న వర్గాన్ని కలుపుకుని పోవటం, వరుస ఓటములతో నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయటం,
ఉండిలో కంచుకోటలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనేలా వ్యూహాలు రచించడం లాంటి చర్యలు తీసుకుంటే ఉండిలో వైసీపీకి గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. ఏదేమైనా ఉండిలో నాయకత్వ మార్పు వైసీపీకి కొత్త రక్తాన్ని ఎక్కిస్తుందా, లేక అంతర్గత విభేదాలతో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందా? మంతెన యోగేంద్ర కుమార్ సైకిల్ జోరుకు కడియం వేయగలరా, లేక ఉండికోటపై పసుపు జెండా ఆధిత్యమే కొనసాగుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.